India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజుకి వేగంగా మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న నేతలు మళ్ళీ బయటకు వచ్చి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతున్న పరిస్థితి. ఇదే అంశంతో మనతో మాట్లాడేందుకు టీడీపీ నేత దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏ విధంగా ఉంది రాజకీయం? పూర్తిగా ఎన్నికలు మరో 2 నెలలు వస్తున్న తరుణంలో ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి ఉంది. అందరికీ నమస్కారం. జనరల్గా మీకు కూడా తెలిసి ఉంటుంది, ఎప్పుడు కూడా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇటువంటి మార్పులు జరగడం సహజం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ రెడ్డి అనేవాడు నియంతృత్వ పోకడలతో ఎమ్మెల్యేలను కూడా కలవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కలిస్తే ఏదో ఒకటి అడుగుతారు, ఏదో డెవలప్మెంట్ చేయాలి, ఏదో డెవలప్మెంట్ గురించి చెప్పాలి, అస్తమాటికి చిరాకు వస్తుందని చెప్పి అసలు ఇంటర్వ్యూ లేకుండా చేశాడు 4 ఏళ్ళు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, అలా ఆడు పని చేయలేదు, ఈడు పని చేయలేదు, నువ్వు అక్కర్లేదు అంటే వాళ్ళందరూ ఏమంటున్నారు, అసలు నీ వల్లే కదా మాకు ఈ పరిస్థితి వచ్చిందని చాలామంది తిరగబడతా ఉన్నారు. ఇది పరిస్థితి, ముఖ్యమంత్రి యొక్క పరిస్థితి. అందువల్ల ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారడం అనేది కొత్త విషయం ఏం కాదు, ఎలక్షన్లో ఎప్పుడు జరుగుతున్న విషయమే. ఇది మనం అర్థం చేసుకోవాలి, అంతే. ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎవడు పని చేస్తున్నాడు పని చేయట్లేదు అనేది ప్రజలు గమనించుకోకపోతే ఇలాంటప్పుడు మనం చాలా దెబ్బతింటాం. అందువల్ల నేను మరొకసారి మీ ద్వారా ప్రజలు కోరుతున్నా, నాయకులు కూడా ఎందుకు మారుతారంటే ఆయనకి ఒక పొలిటికల్ స్టేటస్, పొలిటికల్ లైఫ్ లేనప్పుడు ఆయన నచ్చిన చోటుకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఒక పొలిటికల్ కెరీర్ ఎంచుకోవడానికి. అదే సహజం, అది మనం తప్పుపడడానికి లేదు. ఇక్కడ ముఖ్యంగా తప్పుపట్టాల్సింది నాయకులనే. నాయకులు సరైన గౌరవిస్తే ఎందుకు మారుతారండి? నాయకులు గౌరవం ఇవ్వలేనప్పుడు, వాడి స్థానం వాడికి దక్కలేనప్పుడు డెఫినెట్గా వాడు ఒక నాయకుడు, ఒక ప్రాంతానికి నాయకుడు కాబట్టి వాడు నచ్చిన నిర్ణయం తీసుకొని వాడికి ఎక్కడైనా మంచి జరుగుతుంది అనుకుంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతాడు. అది సహజం. జనసేన పార్టీ అసలు లోకేష్ చేతిలో నడుస్తుందని చెప్పేసి మంత్రులు కొన్ని అమరం చెప్తున్న పరిస్థితి. అమర ఎవరి చేతిలో నడుస్తున్నాడు? ఇప్పుడు జగన్ చేతిలో నడుస్తున్నాడా, లేకపోతే ఇక్కడ ఎవడో ఉంటాడు ఇక ఆ చేతిలో నడుస్తాడా? ఎవరైతే పార్టీ అధ్యక్షుడు ఉంటాడో ఆ చేతిలో నడుస్తారు అందరూ. ఎందుకు నడుస్తాడు? జనసేన అధ్యక్షుడు ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్, వాళ్ళందరూ కూడా ఆయన మాటలో నడుస్తారు. లోకేష్ మాటలో ఎందుకు నడుస్తారు? లోకేష్కి ఒక పార్టీ ఉంది, ఒక పెద్ద వ్యవస్థ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. లోకేష్ కంట్రోల్ చేయగలిగిన మనుషులు తెలుగుదేశం పార్టీ మనుషులు, అంతే తప్పితే జనసేన ఆయన ఎందుకు కంట్రోల్ చేస్తారండి? అది తప్పు భావన నా ఉద్దేశం. మీ నియోజకవర్గంలో, దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ నేతలను అసంతృప్తి ఉంది, అక్కడ 2-3 వర్గాలుగా తయారైపోయి పార్టీలో కూడా వస్తున్న ప్రశ్న ఏ విధంగా చూడచ్చు? మంచిదే, మాకు అది మంచి అవకాశం, మేము వాడుకుంటాం దాన్ని. అంటే వాజ్పేయి ఇలాంటివన్నీ జరిగినా నేను తప్పకుండా గెలుస్తానని చెప్పి వాజ్పేయి గణేష్ కుమార్ చెప్పారు. గెలుపు ఓటములు అనేది సహజం అండి. రేపు మనం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత రిజల్ట్ వచ్చాక ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడిపోతాడో తెలుస్తుంది కదా. చూద్దాం, ఎవడు గెలిస్తే వాడు గెలుస్తాడు. పోటీ అనేది సహజం కదా, పోటీలో ఎప్పుడు కూడా ఇద్దరు గెలవరు కదా, ఒకడే గెలుస్తాడు. అందువలన అతని నమ్మకం అతనికి ఉంది, నా నమ్మకం నాకుంది. నేనే అభ్యర్థిని అయితే నేను గెలుస్తానని నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. ఇది బాబ్జీ గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నాకు సీట్ వస్తే నన్ను గెలుస్తారని నమ్మకం అయితే నాకుందని. అలాగే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎన్నికల సమయంలో ఎలా మారుతూ ఉంటాయని మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ గారు చెప్తున్నారు. వీడియో ఛానల్ సుధాకర్ నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.